అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. అంటే మీరు ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీసి ఉంటారు అని నేనే అనుకోవచ్చు. పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ అంతే. అందుకని ఒక డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది. సివిఎన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, జగన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, పవన్ కళ్యాణ్ అప్పుడు నా ఇంప్రెషన్ అవుతుంది. ఓకే, నా పర్స్పెక్టివ్ లో వాళ్ళు అది. చిరంజీవి గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి? అది మీ సినిమా చూడాలి. అంతేనా? అంటే ఆయనది కూడా ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ గానే ఉంటుంది. చిరంజీవి గారు మేజర్ మైనర్ అని చెప్పలేను, బట్ ఈజ్ ఇంపార్టెంట్. రామ్ గోపాల్ వర్మ గారికి మిగతా అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, మిగతా మనుషుల్లాగా రామ్ గోపాల్ వర్మకి ఎమోషన్స్ ఉండవా, ఆయనకు బాధ కలగదా, ఎందుకు మనుషుల్ని కొంతమందిని ఇట్లా బాధ పెడుతుంటాడు తన ట్వీట్స్ ద్వారా. సో ఆయనకి రాగద్వేషాలు ఉంటాయి, అసలు మానవత్వం ఉండదా? ఇలాంటి టూ డిఫరెంట్ పాయింట్స్ అండి. పొద్దున్న లేగిస్తే రాత్రి పడుకునే వరకు మనం చేసేది కేవలం అవతల మీద కామెంట్ చేయడం. ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. వాళ్ళు తెలియదు, పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి తెలుస్తుంది. ఈ పార్టీ వాడు ఆయన తిడతారు, ఆ పార్టీ వాడు ఈయన తిడతారు, ఈ లీడర్ వాడిని అంటాడు, వాడు అసెంబ్లీలో కూడా కొట్టుకుంటా ఉంటాడు. మీరు చూసారు. అప్పుడు మధ్య రామ్ గోపాల్ ఇప్పుడు అది వాళ్ళ దాంతో చేస్తే నాకు చాలా మైల్డ్, ఆల్మోస్ట్ అన్నోటిసబుల్ థింగ్ అనుకున్నా. ఇది ఒక పాయింట్. ఎమోషన్స్ నాకు డెఫినెట్ గా ఉండవు. నేను అరవను కరవను, పళ్ళు రాలు వాడతా నేను అన్ను. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీబడి యాక్ట్స్ ఫ్రమ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడు నేను ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ లాగా వైల్డ్ యానిమల్స్ స్టడీ చేస్తాను. దట్ ఈస్ వాట్ మై థింగ్ ఇస్. సో ఐఎమ్ ఏ పొలిటికల్ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ గై. ఓకే, అంటే రాగద్వేషాల గురించి మాట్లాడుతున్నాను. ఈ దేనికి మిమ్మల్ని ఎవరైనా కొంచెం అఫెండ్ చేస్తే బాధపడ్డా అఫెండే కారా? దేనికి అఫెండ్? ఎందుకంటే see the whole point of nature అది. ఇప్పుడు దాం ఉంటుంది, కొడుతుంది, లేకపోతే కోతి ఏదో జుట్టు పీకుతుంది, లేకపోతే ఏదో అన్ని రకాల జీవులకి కోవిడ్ వస్తుంది, మన లోపలికి వెళ్ళి చంపేస్తుంది. అన్ని రకాల జీవుల్లో పాటు మనం కూడా ఉన్నాం. ఓకే, సో అప్పుడు ఎవడో నన్ను ట్రోల్ చేసాడని దావు నన్ను కుట్టింది దానికి, దావు నన్ను కుడితే నా దగ్గర ఉండి కొంచెం దానిలో తీసేస్తాను. దాని మీద కోపం తెచ్చుకుంటారా? ఎందుకంటే దాని పురుతుంది, అది దాని లైఫ్ లో మనం దాన్ని చంపడానికి చూస్తాం కదా, ఏం ఎమోషన్ లేకుండా. అది నేను చెప్పేది. ఆ ఇరిటెంట్ కి కొన్ని చేయొచ్చు, కొన్ని చేయడం. కుక్కలు అరుస్తున్నాయి రాత్రి, దాన్ని ఏం చేయలేను, చచ్చినట్టు ఆటి అరుపులు ఎంట ఉండాలి. ఇంకొకటి ఏదో అవుతుంది, ఏదో సంథింగ్, ఒక లారీ వచ్చి నేను కారులో ఉండి గుద్దేస్తుంది, చేస్తాం అంతే. సో మీకు బలం లేకపోవటం అనేది ఎవ్రీబడి విల్ హ్యావ్ దోస్ డిఫరెన్సెస్. మీరు ఏది కంట్రోల్, కానీ వీటి దేంట్లోనే కూడా నేను నా ఎమోషన్ పెట్టను. అరే నన్ను ఇలా అంటాడు, నేను ఇలా అంటానా, నేను పెట్టను. ఇది మొదటి నుంచి ఈ ఐడియాలజీ మీకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే? I always was like this because of my very heavy reading habits. Because of my బుక్స్ అని చదివినప్పుడు మీకు ఎక్కడో చోట మీరు అన్ని వ్యూ పాయింట్స్ లో వరల్డ్ ని స్టడీ చేసినప్పుడు ఏ ఒక్క వ్యూ పాయింట్ కి మీరు కరెస్పాండ్ అవ్వాలి. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే దాంట్లో కూడా మనం టైమింగ్. ఇప్పుడు మనుషులు మన ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒక చిరత పులి ఒక జంక వెనకాల వెళ్ళింది అనుకోండి, పరిగెడతాం, అరే పాపం జాలేస్తూ ఉంటుంది జంక మీద, అది వెళ్ళి చంపేస్తుంది, అరే అని అనుకుంటాం. కొంతసేపటికి హైనాస్ వచ్చి చెత్తపుల్ని తరిమేస్తే మళ్ళీ చెత్తపుల్ని జాలేస్తుంది. అంత వేరియేషన్ ఉంటుంది మన ఎమోషన్స్ కి, కన్సిస్టెన్సీ అని ఉండదు. ఓన్లీ థింగ్ దేనికి ఉంటుంది అంటే లాజిక్ ఉంటుంది, రేషనాలిటీ ఉంటుంది. సో నేను నా లైఫ్, నేను బతికే విధానం అంతా రేషనాలిటీ మీద బతుకుతాను. ఓకే, సో అంటే మిగతా వాళ్ళ మీద అంటే మీ ప్రభావం కొంతమంది పడుతుంది, అండ్ మీకున్నంత ఐడియాలజీ వాళ్ళకు ఉండదు. దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే మీ ఫాలోవర్స్ కూడా చాలా సోషల్ మీడియాలో ఎక్కువ, వాళ్ళకి సగం నాలెడ్జ్ తోటి మిమ్మల్ని ఫాలో అయ్యి, సో ఆయన ఆర్జీవి గారు ఇలా చేసే బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వటం అనేది తప్పు ఎవరినైనా సరే. ఇప్పుడు నేను నా యంగర్ డేస్ లో కాల్ మార్క్స్ మేనిఫెస్టో అండ్ దస్ క్యాపిటల్ ఒక పర్టికులర్ టైమ్ లో ఐ బిలీవ్ దట్ ఐన్ ర్యాండ్ అనే ఆపోజిట్ ఫిలాసఫీ ఉంది, నీషే. ఇప్పుడు ఏంటి ఇంతమంది చదివినప్పుడు ఈ వ్యూ పాయింట్స్ అన్ని వచ్చినప్పుడు
వాళ్ళలోంచి మీకున్న పరిస్థితిలో, మీకున్న ఆలోచనలో, మీకున్న ఐక్యూ లెవెల్లో, మీకున్న యాంబిషన్కి అన్వయించుకొని మీరు మీ ఓన్ ఫిలాసఫీ తీసుకోవాలి. అదే అది నేను చేసింది. మీకు ఏదైతే పనికి వస్తుందో ఎవరిని ఫాలో అవ్వలేదు, వాళ్ళ నుంచి తీసుకున్నా. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని ఒక బాటిల్లో వేసి దాని మసాలా మిక్స్ చేశాను. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ కాల్ రామయిజం. అప్పుడు రామయిజం ఫాలో అవుతానంటే అది ఇట్ ఈస్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్ ఓన్లీ. అదే అవును. ఎందుకంటే ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఆలోచించారు, ఒకలాగా ఫీల్ అవ్వరు. వాళ్ళు పుట్టిన వాతావరణం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు ఏం పుస్తకాలు చదివారు, వాళ్ళు ఎలాంటి మనుషులు తోటి ఇంటరాక్ట్ చేశారు, ఇవన్నీ కలిపి మీకు ఒక పర్సనాలిటీ తయారవుతుంది. అప్పుడు మీరు ఒకరిని ఫాలో అవుతే ఏంటి అంటే నాకు అనేది వ్యక్తిత్వం లేదు అందుకని నేను ఫాలో అవుతున్నాను అంట. ఓకే, సో వాళ్ళకి మేకలకి ఏమి తేడా ఉండదు. మేకల్ లాంటి వాళ్ళే అంటారు. ఎవరిని ఫాలో అయినా, నన్ను కానీ ఎవరిని కానీ, వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ఓకే, రాము నుంచి తీసుకుంటున్నా, సుబ్బారావు నుంచి అది తీసుకుంటున్నా, అప్పారావు నుంచి ఇంకోటి తీసుకుంటున్నా అనే వాళ్ళు రియల్ ఇండివిజువల్స్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అంటే మీ మీద ఎన్ని చేసినా కానీ ఆ ఫాలోవర్స్ ఈవెన్ ఫాలోవర్స్ని పక్కన పెట్టినా కానీ మీ శిష్యులు కానీ ఎవరు కూడా మిమ్మల్ని సినిమాల పరంగా మీరు తీసుకునే ఏదైతే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మీరు అన్నీ చేస్తూ ఉంటారో ఆ సినిమాలు అలాంటి తీయకపోయినా కానీ మీ మీద వాళ్ళనివ్వరు వాళ్ళు. కృష్ణవంశీ గారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ, జగన్ చూసుకున్నా కానీ, తేజ చూసుకున్నా కానీ. సో ఇది చూస్తే కొంత ఒక వండర్ అనిపిస్తుంది. ఒక పక్క ఎంత ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, చాలా అపోజ్ చేసేవాళ్ళు ఉండగా మీ శిష్యులు మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవ్వరు, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క మాట అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఐ మీన్ దట్ కుడ్ బి బికాస్ దే నో మీ యాజ్ అ పర్సన్. ఇప్పుడు బయట ఇప్పుడు ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే, నేను తెలియని వాళ్ళు నా గురించి వాళ్ళ పర్సెప్షన్ కమ్స్ ఫ్రమ్ ద మీడియా, వేరియస్ అదర్ థింగ్స్. అది నేను ఒక ర్యాండమ్ ట్వీట్ అవ్వచ్చు, లేకపోతే నేను అమ్మాయితో డాన్స్ చేస్తా ఒక ఫోటో పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఇన్ఫర్ చేస్తారు. వీళ్ళు నాతో ఉన్నారు, దే నో మీ యాజ్ ఎ పర్సన్, కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ నా మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది. మంచిది ఎందుకు ఉంటుంది అంటే అది వాళ్ళని అడగాలి ఉంటే. అది సో మీరు అంటే మిగతా అన్ని విషయాలాగానే సెక్స్ కూడా ఒక ఎమోషన్ కింద చూస్తారు, ఎందుకు తీయకూడదని కూడా అంటారు. ముద్దులు పెట్టుకోవడం కానివ్వండి, వేరే అంటే కాళ్ళు మధ్య మీరు చేసినటువంటి కానీ మీ ఫాలోవర్స్ మీరు ఒక పక్కన వాళ్ళ మేకలన్నా కూడా సో దీన్ని నేను అనేది అంటుంది సగం సగం మిమ్మల్ని అర్థం చేసుకొని చేసేవాళ్ళు ఇలాంటి చేయటం కరెక్టే, ఇలా చేయొచ్చు అంటే అది సొసైటీ. నేను చెప్పిన లాజిక్కి కనెక్ట్ అవడానికి, నేను చెప్పింది అప్లై చేయడానికి తేడా ఉంటుంది. నేను చేసినట్టు వాళ్ళు చేయగలరు, చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీగా బతకడానికి కావాల్సింది 3 ముఖ్యమైన. ఒకటి దేవుణ్ణి వదిలేదు, ఒకటి ఫ్యామిలీని పట్టించుకోకూడదు, బంధాలు ఉండకూడదు, సొసైటీని కేర్ చేయకూడదు. అంటే ధైర్యం ధైర్యం అని ఎప్పుడు వస్తుంది మీకు? మీరు అవతల అంటాడేమో, అనుకుంటాడేమో, చేస్తాడేమో అనేది మీకు భయం అనేది అక్కడి నుంచి వస్తుంది. మీరు దాన్ని లాజికల్గా ఆలోచించారు, ఏం చేస్తాడు, మాక్సిమం ఏమవుతుంది అనే కాన్సిక్వెన్స్ అనేది మీరు ఆలోచించగలిగితే భయం అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. కానీ అప్లికేషన్ వాళ్ళు దూరం నుంచి చూసి ఆనందిస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు దేవుడిని వదిలేరు, ఫ్యామిలీని వదిలేరు, సొసైటీని పట్టించుకోకుండా ఉండలేరు. ఎవరైనా అలా చేయగలిగితే వాడైపోతాడు, మళ్ళీ రాముని ఫాలో అవడు. అది నేను చెప్పేది. అది జరగట్లే అక్కడ. ఇక్కడ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే ఉన్నారో అంటే వేరేది తెలియక వర్డ్ వాడతారు ఫాలో అనేది. అదే. సో ఇప్పుడు వ్యూహంకి వస్తే సో 10వ తేదీ రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ దానికి శపథం అని తీయాలనే ఆలోచన ఎందుకు మళ్ళీ? అది ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఆలోచించింది వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ సెరమనీ, మన ముఖ్యమంత్రి అయ్యే వరకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం. కరెక్ట్. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్పడం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా సిబిఎన్ ప్రస్తుత వ్యవహారం కూడా మీరు సినిమా రిలీజ్ చేసే టైంకి ఎంతవరకు వస్తే అంతవరకు ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది స్క్రిప్ట్ అనుకోవాలి కదా, అంతే కదా? మారదే ఉండదు. అంటే సెకండ్ పార్ట్ నేను న్యూస్ ఫాలో అవుతున్నా, న్యూస్ లోంచి తీస్తున్నా సినిమా సెకండ్ పార్ట్. ఓకే. సో అంటే మీరు అప్పుడు ఆ న్యూస్లోంచి కథ మీరు అల్లుకుంటున్నప్పుడు దానిలో
సజీవత్వం అనేది ఉంటుందా? అది కూడా ఒక ఇప్పుడు న్యూస్ అనేది రిపోర్ట్ చేస్తుంది, అవును సినిమా అనేది బిహైండ్ ద సీన్స్ క్యాప్చర్ చేస్తుంది. అది తేడా. బిహైండ్ ద సీన్స్ కూడా మీరు చెప్పొచ్చు న్యూస్ లో, కానీ మీరు క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటే ఇంటరాక్ట్ అవుతుంది చూస్తే దాని ఎఫెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో శపథం మీ లాస్ట్ పొలిటికల్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. దాని మీద నిలబడతాను ఈసారి అని చెప్పేసి అన్నారు. నిలబడతానని అంటానండి. ఇప్పుడు ఆ రోజు అనిపించింది, కానీ నా పాయింట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ట్రూ. ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ పొలిటికల్ అన్ని అయిపోయినాయి. ఓకే, ఎన్టీ రామారావు వైస్ రాయ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో బీజం పడింది అక్కడ. కరెక్ట్. వ్యూ అనేది కూడా నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఉంది ఐడియా ఒక సినిమా చేయాలని. ఓకే, కానీ వైఎస్ఆర్ అంటే కూడా మీకు బాగా అభిమానం? నాట్ రియల్. వైఎస్ఆర్ గారిని ఎప్పుడు ఫాలో అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఒక పెద్ద లీడర్ హఠాత్తుగా పోయినప్పుడు అప్పుడు ఏర్పడిన వాక్యూమ్ లోంచి ఏ శక్తులు ఎలాంటి ఎజెండాస్తో వస్తాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అక్కడ. ఓకే, సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్, అంటే ఎటు పొలిటికల్ సినిమాలు తర్వాత తీస్తారో లేదో తెలియదు, ఫస్ట్ స్ట్రైకింగ్ పాయింట్స్ వస్తాయో లేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సినిమా అంటే ఏంటో తెలియదు ఇంతవరకు. నేను ఎన్నిసార్లు చెప్తారు కానీ, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నోళ్ళే విలన్స్ ఉంటారు. ఫ్యామిలీలో ఉన్నోళ్ళే ఒసామా బిన్ లాదెన్ కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే, ఫ్యామిలీ అనేది ఎమోషనల్ ఒక జానర్. అంటే అదేనా ఫ్యామిలీ అందరూ వెళ్తారు సినిమాకి, ఫ్యామిలీ సినిమా అనుకుందాం. ఫాదర్ ఏమో హీరోయిన్